హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏబీ ట్రెండ్స్. నేను మీ పద్మిని. ఏంటి ఉదయాన్నే ఏం చేస్తుంది అనుకుంటున్నారా? ఇది సగ్గుబియ్యం వడియాలు ఇవాళ పెట్టాలని అనుకున్నాను అనమాట. సో సగ్గుబియ్యం నైటే నానబెట్టాను. అది 1.5 కప్ ఉండింది అంతే. సో అది నానబెట్టేసి ఇప్పుడు మార్నింగ్ కొద్దిగా బరగ్గానే గ్రైండ్ చేశాను. ఫుల్గా మెత్తగా గ్రైండ్ చేయలేదు. అది గ్రైండ్ చేయకపోయినా అట్లాగైనా వేసేసుకోవచ్చు, లేదు అని అంటే పూర్తిగా గ్రైండ్ చేసి వేసుకోవచ్చు. నేను నార్మల్గా జస్ట్ ఒక గ్రైండ్ ఇట్లా చేసేసి దీన్ని బాయిల్ చేస్తున్నాను. దీంట్లో పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్ర వేసాను. సిమ్లోనే పెట్టాను నేను. దాన్ని ఉడికిస్తున్నాను. ఇది చక్కగా ఉడికి దగ్గర పడేంత వరకు మనం ఇలా కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగంటిపోద్ది. సో కొంచెం ఫ్లేమ్ పెద్దది చేసి కొంచెం ఉడికొచ్చేంత వరకు పెట్టేసి చిక్కబడేంత వరకు చల్లారాక వడియాలు పెట్టుకోవడమే. స్టే ట్యూన్. ఎలా పెడుతున్నానో అవి ఎలా వచ్చాయో మీకు చూపిస్తాను. ఓకే, స్టే ట్యూన్. And don't forget to subscribe to my channel ఏబీ ట్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, స్టవ్ కట్టేసాను. ఇందాక వైట్గా ఉండింది కదా లిక్విడ్, ఇప్పుడు చూడండి ఎంత ట్రాన్స్పరెంట్ అయిపోయింది. దట్ మీన్స్ ఇట్ హ్యాస్ గాట్ బాయిల్డ్, ఉడికిపోయింది. సో ఇది వచ్చేసి చిక్కగానే ఉంది కదా. ఇప్పుడు చల్లారాక మరింత చిక్కబడుతుంది. చల్లారాక కదా వేసుకోవాలి మనం. చల్లారాక ఇంకా చిక్కబడుతుంది. సో స్టే ట్యూన్. ఎలా వస్తాయో నేను చూపిస్తాను మీకు, ఓకేనా? నేను ఇది ఫస్ట్ టైం వేయటం, చూద్దాం ఎలా వస్తాయో. స్టే ట్యూన్. హాయ్ ఫ్రెండ్స్, చూడండి వడియాలు పెట్టేశాను. ఫ్యాన్ గాలికి పెట్టాను, మళ్ళీ తర్వాత కాస్త ఎండలో ఆరబెట్టాలి, ఓకేనా? సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఏబీ ట్రెండ్స్. మరో చక్కని వీడియోతో మీ ముందుంటాను. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. చూడండి ఇవి ఆరిపోయాయి. ఇప్పుడు వేయించాలని అనుకుంటున్నాం, చూద్దాం ఎలా వస్తాయో. చూసారుగా ఎంత బాగా వచ్చాయో, తెల్లగా పువ్వుల్లాగా. మీరు ఇలా తయారు చేసుకొని కామెంట్ బాక్స్లో మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఏబీ ట్రెండ్స్. బాయ్.